హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నామ్తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫిడమ్. ఈ యొక్క వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం అబౌట్ ఐడీస్ గురించి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దయచేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. ఏంటి ఐడీస్ గురించి టాపిక్ ఏంటి అంటే, సో ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న టాపిక్ ఏంటంటే, మేము ఐడీస్ కావాలంటే అమ్ముకుంటాము, జస్ట్ అట్లీస్ట్ 30,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి. సో మార్కెట్లో 1 lakh 1 crore కూడా ఐడీస్ కొంటున్నారు, అమ్ముతున్నారు అని చెప్పేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఐడీస్ అమ్ముకోవాలన్నా కావచ్చు, లేకపోతే బై చేయాలన్నా కావచ్చు, లేకపోతే సేల్ చేయాలన్నా కావచ్చు, వాట్ ఎవర్. సో మీరు ఒకవేళ ఇలాంటి ఐడియాస్ మీ మైండ్లో ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఒకటి ఇస్తున్నాను. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది పంపించండి. లైక్ మీ నేము, మీరు ఎక్కడి నుంచి అనేది, అంటే రీజన్ అసలు ఎందుకు ఐడియా అమ్ముకోవాలనుకుంటున్నారు అనేది, ఈ 3 రీజన్స్ అంటే ఈ 3 మెన్షన్ చేసి మీరైతే మెయిల్ అయితే పంపించండి. ఆ మెయిల్ని లైక్ ఎట్లా అంటే, మనకి ఉన్నారు కొనే వాళ్ళు ఉన్నారు, అమ్మే వాళ్ళు ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, యాక్చువల్గా ఒకవేళ మీరు ఐడీస్ అమ్మేసుకోవాలన్నా కొనేసుకోవాలన్నా కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. బికాజ్ ఆఫ్ యాష్మిఫర్ తీసుకున్న డెసిషన్ని బేస్ చేసుకుని, ఓకే, వాళ్ళ ఓన్గానే డెసిషన్ తీసుకున్నారు. సో దీనికి ఎవరు కూడా బాధ్యులు కాదు. సో ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, సో దాన్ని పట్టుకొని చాలామంది ఏంటంటే వేరే లైక్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే, నిన్న నేను యాక్చువల్గా లైవ్ పెట్టినప్పుడు కూడా ఒక 2-3 ఏంటంటే, నేను 50,000 ఇస్తాను ఇచ్చేసి, ₹1,00,00,000 ఇస్తాను ఇచ్చేసి అంటున్నారు. సో ఇలాంటి ఫాల్తూ మాటలకి, లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు, ఐడీస్ కొనే అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే దాని వాల్యూ చాలా ఎక్కువ అని చెప్పి మీరు భావిస్తున్నారేమో. బట్ అట్లీస్ట్ మనం 20-30,000 పెట్టి ఒక ఐడి తీసుకునే వాల్యూ కూడా లేదు దానికి యాక్చువల్గా. ఓకే, సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు ఒకవేళ అలాంటి ఆప్షన్స్, అలాంటి చాయిసెస్ ఏమైనా మైండ్లో పెట్టుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి జస్ట్ మెయిల్ చేయండి, మీ నేమ్ ఎక్కడి నుంచి అనేది, అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం రీజన్ ఏంటి, ఈ 4 పెట్టేసిన తర్వాత అంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు కొనుక్కోవాలన్నా, వాళ్ళు బై చేయాలన్నా కూడా వాళ్ళు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే, అప్పుడు మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట, అంటే నెగోషియేషన్స్ అనమాట. సో ఒకవేళ మీరు అసలు ఐడీకి వాల్యూ ఉందా అంటే, యాష్ ముఫారీ గారు ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నారు, నెక్స్ట్ వెహికల్ గురించి మాట్లాడుతుంది తప్ప ఆన్ ప్యాసీలో సంబంధించి ఆన్ ప్యాసీని ముందు తీసుకెళ్లే అవకాశమే లేదు, కొత్త అప్లికేషన్స్ అన్నారు. సో చాలా క్లారిటీగా నిన్న ఓ న్యూస్ 11లో మెన్షన్ చేయడం జరిగింది, కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి, సో ఖచ్చితంగా మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. సో ఈ విషయాలు మీకు అర్థం కాని పక్షంలో ఏంటంటే మనం ఏమీ చేయలేము. అండ్ అంటే యాక్చువల్గా ఆల్రెడీ మనం ప్రయత్నం చేసేసాము సో చెప్పడానికి అండ్ మార్పు తీసుకురావడానికి. బట్ అది ఇక మేము ఇదే అంటున్నారు. సో దట్స్ ఫైన్, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అండ్ వీ రెస్పెక్ట్ ఆల్ ద ఒపీనియన్స్ ఆల్సో. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్ అండ్ వాట్ ఎవర్ మై సబ్స్క్రైబర్స్, సో ఈ యొక్క వీడియో అనేది అట్లీస్ట్ చాలా వాటికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఐడీస్ గురించి నేను చెప్తుంది, సో ఐడీస్కి సంబంధించి ఈ వీడియో అట్లీస్ట్ షేర్ చేయండి. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఐడీస్ బై చేయాలన్న వాళ్ళు కావచ్చు, సేల్ చేయాలన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి ఆ యొక్క మెయిల్ బాక్స్లో ఒక మెయిల్ పడేస్తే దెన్ అంటే మనం డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ మనం కాదు, మీకు ఒక నెంబర్ కూడా, ఒకవేళ మీకు రిప్లై వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు బై చేయడానికో సేల్ చేయడానికో రెడీగా ఉన్నట్లు, ఓకేనా. అంటే బేస్డ్ ఆన్ యువర్ చాయిస్, అంటే మీరేం చేయాలనుకుంటున్నారు, బై చేయాలనుకుంటే సేలర్స్ దొరుకుతారు, ఒకవేళ మీరు సేల్ చేయాలనుకుంటే బయర్స్ అనేది దొరుకుతారు. ఓకే, సో అంటే నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీలో ఎవరైనా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ మీ ఈమెయిల్ ఐడి అయినా మెన్షన్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం మీకు ఇష్టం లేనప్పుడు అట్లీస్ట్ మీ ఈమెయిల్ ఐడి అయినా మెన్షన్ చేయండి కామెంట్లో. సో ఇదేంటంటే, ఈ యొక్క వీడియో అట్లీస్ట్ అంటే చాలా వాటికి రీచ్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఏదో ఒక చాయిస్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఆప్షన్ లేదు నాకు ఇది తప్ప ఇంక వేరే ఆప్షన్ నాకు లేదు అనుకుంటే, సో ప్లీజ్ గో హెడ్, ఎందుకంటే వీ రెస్పెక్ట్ ఆల్ ద ఒపీనియన్స్. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫిడమ్. అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క వీడియో నచ్చితే అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దయచేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.